ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి 1 గిగావాట్తో గూగుల్ సంస్థ $10 మిలియన్ పెట్టుబడితో $10 బిలియన్ పెట్టుబడితో ఈరోజు ఒక మెగా సెంటర్ని, గూగుల్ సెంటర్ని, అలాగే డేటా సెంటర్ని కూడా వైజాగ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇది ఏర్పాటైతే 1,88,000 ఉద్యోగాలు, పర్ మంత్ మీకు 9,553 కోట్ల రూపాయల ఆదాయం పర్ మంత్ కూడా, పర్ ఇయర్ కూడా జనరేట్ అవుతుంది. ఈ 5 ఏళ్ల కాలం చూసుకుంటే దాదాపు 47,720 కోట్లు ఈ ఒక్క ప్రాజెక్ట్ వైజాగ్ వల్ల జనరేట్ అవుతుంది. సో చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ గారి కృషి విశాఖపట్నాన్ని అంతర్జాతీయ ఖ్యాతిలోకి తీసుకెళ్తా ఉంది. ఒక అంతర్జాతీయ నగరంగా రేపు విశాఖపట్నం ఎదుగుతూ ఉంది. దీనికి మనందరం కూడా, ఎందుకంటే మన పిల్లలందరూ కూడా రేపు జాబ్ చేయాలంటే అందరూ కూడా విశాఖపట్నాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఒకప్పుడు సైబర్ సిటీని ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో డెవలప్ చేశారు, అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో కూడా ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ వస్తే దీని వెనకాల మీకు సబ్ సెంటర్స్ అన్నీ కూడా చాలా వస్తాయి. చాలా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి. మనం బయట రాష్ట్రాలకు కూడా పోకుండా ఆంధ్రప్రదేశ్లోనే మనకు ఉద్యోగాలన్నీ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్ని విధాలుగా మనం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగే లోకేష్ గారికి ఎన్ని కృతజ్ఞత తెలుపుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. యువత గురించి ఈరోజు ప్రత్యేక దృష్టి ఆలోచన చేస్తున్న నారా లోకేష్ గారికి, ఎప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా, నేను పార్టీ అధ్యక్షుడిగానే కాదు రాష్ట్ర ప్రజల తరపున కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు కృతజ్ఞత కలిగి ఉంటారు. మీరు గమనించారు, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో ఇలాంటి అవకాశాలు ఏదైనా ప్రయత్నించిన పాపానన్నా ఆ గవర్నమెంట్ పోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపాన్న పోయినాడా? ఎంతసేపు అయినా వాడిని చంపడం, వీడిని చంపడం, డబ్బులు ఎగేసుకోవడం, డబ్బులు లాక్కోవడం, భూములు లాక్కోవడం, చట్ట రూపేణా కూడా భూములు లాక్కోవడం, పేర్లు మార్చేయడం, ఇవే కార్యక్రమాలు తప్పితే ఇలా సంఘం, రాష్ట్రం డెవలప్ కావడానికి ఒక్క కార్యక్రమం కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కృతజ్ఞతలమై ఉండాలి. అలాగే రైతుల విషయం కూడా, పెద్దలు వచ్చిన తర్వాత రైతుల విషయం కూడా మాట్లాడతారు. దాదాపు ₹4 సబ్సిడీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈరోజు మాట తప్పని విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసి, అలాగే ఫ్యాక్టరీలను కూడా ₹8 మీరు కంపల్సరీ ఇవ్వాలా అనే దాన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంది. చాలా వరకు ఈ ఫ్యాక్టరీల మీద ఉదాసీనంగా ఉండడం వల్ల ఇవి పొల్యూషన్ ట్రీట్మెంట్ లేకుండానే ఈ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా ఏదైతే పొల్యూషన్ ట్రీట్మెంట్ లేకుండా ఏ ఫ్యాక్టరీలు ఉంటాయో ఆ ఫ్యాక్టరీల అంతా చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే మిగతా ఫ్యాక్టరీలు కూడా నేను కోరుకునేదంటే రైతులకు కోఆపరేట్గా ఉండండి. రైతులంతా చాలా కష్టపడి పంట పండిస్తేనే మీ ఫ్యాక్టరీలు నడుస్తాయి. రైతులు రేపు మానేసి మాకు మామిడి చెట్లే వద్దని కొట్టేస్తే మీరు ఏం చేసుకోగలుగుతారు, ఎలా ఇబ్బంది పడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మినిమం రేటు గవర్నమెంట్ డిసైడ్ చేసింది ₹8 అనేది. దాన్ని మీరు అందరూ కూడా ఖచ్చితంగా రైతులకు ఇవ్వడానికి సహాయం చేస్తారని ఫ్యాక్టరీస్ అందరినీ కూడా కోరుకుంటున్నా. అలాగే ఏ ఫ్యాక్టరీ అయినా పొల్యూషన్ చేసే పరిస్థితిలో ఉంటే కూడా, కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా వాటి మీద కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నాగేశ్వరరాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.